హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 5 మోడల్స్ అనేవి నేర్చుకుందాం. ఆల్రెడీ 10 మోడల్స్ అనేవి 2 పార్ట్స్గా అప్లోడ్ చేశాను అనమాట. ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి పార్ట్ 3 అనమాట. ఈ పార్ట్ 3లో 5 మోడల్స్ అనేవి నేర్చుకుందాం. చూడండి, మోడల్ నెంబర్ 11 అనమాట. ఈ మోడల్ నెంబర్ 11 అనేది దేనికి సంబంధించిందంటే మల్టిప్లికేషన్ బై 11తో మనం మల్టిప్లై చేసేటప్పుడు మనం ఈజీగా ఆన్సర్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ వాల్యూ అనేది రాసేస్తాం అనమాట. యూనిట్ డిజిట్లో 7 ఉంది కదా, ఆ 7 అనేది యాజ్ ఇట్ ఈగా రాసేస్తాం అనమాట. 7కి ముందు వాల్యూ అనేది ఎంత ఉంది? 2 ఉంది కదా. 7 + 2 చేస్తే ఎంత? 9 కదా. సో అందుకని 9 యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం. ఇన్ కేస్ మనకి 2 డిజిట్ వాల్యూ అనేది వచ్చినట్లయితే మనం క్యారీ ఫార్వర్డ్గా యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ సింగిల్ డిజిట్ అనేది వచ్చిందనమాట. సో 9 అనేది యాజ్ ఇట్ ఈజ్ రాసేసాం. నెక్స్ట్ ఫస్ట్ డిజిట్ అనేది ఏముంది? 2 ఉంది కదా. సో 2 అనేది యాజ్ ఇట్ ఈజ్ రాసేసాం అనమాట. ఇన్ కేస్ మనకి క్యారీ ఫార్వర్డ్లో వాల్యూ ఉండుంటే యాడ్ చేసేవాళ్ళం అనమాట. బట్ ఇక్కడ ఏం లేదు కాబట్టి సో ఫైనల్గా మన ఆన్సర్ అనేది ఎంత వచ్చిందంటే 297 అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ చూడండి, ఏమి ఇచ్చారు? 692 × 11 అనేది ఇచ్చారనమాట. యాజ్ ఇట్ ఈజ్ 2 వాల్యూ అనేది రాసేస్తాము. నెక్స్ట్ 2కి 9 అనేది యాడ్ చేస్తే ఎంత? 11 కదా. సో ఈ 11లో మన యూనిట్ డిజిట్ వాల్యూ 1 కదా. ఈ 1 అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఇక్కడ ఉన్న 11లో ఈ సెకండ్ డిజిట్ వాల్యూ అనేది మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ నెంబర్ క్యారీ ఫార్వర్డ్గా యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? మీరు చూడొచ్చు, 9 + 6 చేస్తే ఎంత? మనకి 15 కదా. 15కి మనం 1 యాడ్ చేస్తే ఎంత? 16 కదా. ఈ 16లో మనం ఇక్కడ ఈ 6 వాల్యూ అనేది ఇక్కడ రాసేస్తాము. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఎంత ఉంది? 6 ఉంది కదా. ఈ 6కి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ప్రీవియస్గా ఉన్న 1 వాల్యూ అనేది యాడ్ చేస్తాం అనమాట. 6కి 1 యాడ్ చేస్తే అంత 7 కదా. సో అందుకని 7 అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. సో ఫైనల్గా మనకి ఆన్సర్ అనేది 7612 అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ థర్డ్ చూడండి, 1314 × 11 అనేది ఇచ్చారు. ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే యూనిట్ డిజిట్ ఎంత ఉంది? 4 ఉంది కదా. 4 యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం అనమాట. నెక్స్ట్ 4కి 1 యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది అంత 5 కదా. సో అందుకని 5 అనేది రాసేసాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 1కి మనం 3 అనేది యాడ్ చేస్తాం అనమాట. యాడ్ చేస్తే ఎంత? 4 కదా. సో అందుకని 4 రాసాము. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 3కి 1 యాడ్ చేస్తాం అనమాట. యాడ్ చేస్తే ఎంత? 4 కదా. సో అందుకని 4 రాసేసాము. నెక్స్ట్ ఫస్ట్ నెంబర్ అనేది యాజ్ ఇట్ ఈజ్ తీసేసుకుంటాం. ఎంత? 1 ఉంది కదా. సో అందుకని 1 అనేది ఎంటర్ చేసాం అనమాట. సో ఫైనల్గా మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 14,454 అనేది వచ్చిందనమాట ఆన్సర్. నెక్స్ట్ నెంబర్ చూడండి, 24,680 × 11 అనేది ఇచ్చారు. దీన్ని ఎలా చేస్తామంటే ప్రీవియస్గా అయితే ఎలా చేసాం అదే వేలో ఎంటర్ చేస్తాం అనమాట ఆన్సర్ అనేది. చూడండి, ఫస్ట్ డిజిట్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉన్న లాస్ట్ డిజిట్ అనేది యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం అనమాట. ఓకేనా? 0 ఉంది కాబట్టి 0 అనేది రాసేసా. 0కి మనం 8 యాడ్ చేసే అంత 8 కదా. సో అందుకని 8 అనేది ఇక్కడ ఎంటర్ చేసా. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 8కి మనం ఏం చేస్తామంటే 6 అనేది యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 14 కదా. ఈ 14లో 4 వాల్యూ అనేది కన్సిడర్ చేసి తీసుకుంటాం అనమాట. ఇక్కడ ఉన్న 1 వాల్యూ అనేది నెక్స్ట్ నెంబర్కి క్యారీ ఫార్వర్డ్గా యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? 6 + 4 చేస్తే అంత 10 కదా. ఈ 10 ప్లస్ ఇక్కడ ఉన్న 1 చేస్తే అంత 11 కదా. ఈ 11లో మనం 1 అనేది ఇక్కడ కన్సిడర్ చేసి రాస్తాం అనమాట. ఇక్కడ ఉన్న ఈ 1 వాల్యూ అనేది మనం ప్రీవియస్ నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్గా యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? చూడొచ్చు, ఇక్కడ ఉన్న 4కి మనం 2 యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే అంత 6. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ క్యారీ ఫార్వర్డ్లో 1 ఉంది. 6 + 1 చేస్తే అంత 7 కదా. సో అందుకని 7 అనేది ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ ఫస్ట్ డిజిట్ అనేది ఎంత ఉంది? 2 ఉంది కదా. 2 అనేది యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటాం అనమాట. ఓకేనా? సో ఫైనల్గా వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 2,71,480 అనేది మనకి ఆన్సర్గా వచ్చిందనమాట. సో ఈ విధంగా మనం మల్టిప్లికేషన్ 11తో మల్టిప్లై చేయాల్సిన వచ్చినప్పుడు ఈ వేలో మనం షార్ట్కట్లో ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ మోడల్ నెంబర్ 2 వచ్చేసరికి చూడండి, మల్టిప్లికేషన్ బై 9s ఉన్నప్పుడు మనం మల్టిప్లికేషన్ అనేది ఎలా చేస్తాం? చూడండి, మనకి కంపల్సరీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాల్యూ అనేది 9 ఉంది కదా. అటువైపు కూడా ఓన్లీ సింగిల్ డిజిటే ఉండాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి,
2 9s ఉన్నాయి, ఐ మీన్ 2 డిజిట్స్ ఉన్నాయి కదా. సో కంపల్సరీ ఇక్కడ కూడా 2 డిజిట్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా 3 డిజిట్స్ ఉన్నప్పుడే ఈ ట్రిక్ అనేది యూజ్ఫుల్ అవుతుంది అనమాట. చూడండి 6 into 9, ఐ మీన్ 6 9 జార్ అనేది అడుగుతున్నారు అనమాట. మన ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న ఈ 6 వాల్యూలో నుంచి 1 మైనస్ చేస్తాం అనమాట. 6 - 1 చేస్తే అంత 5 కదా. సో ఆ 5 వాల్యూ అనేది ఇక్కడ డైరెక్ట్గా రాసేస్తాం అనమాట. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే 9, ఇక్కడ ఎంత ఉంది 9 ఉంది కదా, ఈ 9లో నుంచి 5 వాల్యూ అనేది తీసేస్తాం. 9లో నుంచి 5 వాల్యూ తీసేస్తే అంత 4 కదా. సో అందుకని ఆ 4 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాం అనమాట. ఇక్కడ ఉన్న ఈ 5 వాల్యూ అనేది యాడ్ నుంచి వచ్చిందంటే ఇక్కడ నుంచి వచ్చింది అనమాట, మీరు చూడొచ్చు. ఓకేనా. సో ఆ విధంగా మనకి 54 అనేది ఆన్సర్గా వచ్చింది. నెక్స్ట్ చూడండి 15 into 99 అడుగుతున్నారు అనమాట. ఈ 15లో నుంచి 1 మైనస్ చేస్తే అంత 14 కదా. సో అందుకని అదే 14 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ 99లో నుంచి 14 వాల్యూ అనేది తీసేస్తాం అనమాట. తీసేస్తే మనకి ఎంత వచ్చింది 85 వచ్చింది. అదే 85 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. సో ఫైనల్గా ఆన్సర్ 1485 అనేది వచ్చింది అనమాట. నెక్స్ట్ చూడండి 324 into 999 వాల్యూ అనేది ఇచ్చారనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 324లోంచి 1 తీసేస్తాం అనమాట. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది 323 అనేది వచ్చింది అనమాట. సో అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే 999లో నుంచి మనకి వచ్చిన 323 వాల్యూ అనేది తీసేస్తాం అనమాట. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది 676 అనేది వచ్చింది. సో అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. సో ఫైనల్గా మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 3,23,676 అనేది వచ్చింది అనమాట. సో ఈ విధంగా మనం మోడల్ నెంబర్ 12కి సంబంధించిన 9కి సంబంధించిన మల్టిప్లికేషన్ అనేది ఈ వేలో చేస్తాం. నెక్స్ట్ మోడల్ నెంబర్ 13 అనమాట. ఇదేంటంటే చూడండి ఫస్ట్ డిజిట్ అనేది సేమ్గా ఉన్నప్పుడు మనం మల్టిప్లికేషన్ అనేది ఎలా చేస్తామో చూడండి. ఇక్కడ చూడండి 2 అనేది 2 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 9 కూడా 2 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 8 కూడా 2 టైమ్స్ వచ్చింది అనమాట. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏ విధంగా షార్ట్ కట్ ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే యూనిట్ డిజిట్స్ కన్సిడర్ చేస్తాం అనమాట. 2 5 జార్ అంతా 10 కదా. సో అందుకని 10 తీసుకున్నాము. ఓకేనా. ఈ 10 అనేది ఈ విధంగా కన్సిడర్ చేస్తాం అనమాట ఫస్ట్ రాసేటప్పుడు. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తాము ఆ వాల్యూని యాడ్ చేస్తాం అనమాట. సింగిల్ డిజిట్గా తీసుకొని యాడ్ చేస్తాము. 1 ఉంది, నెక్స్ట్ 0 ఉంది. 1 + 0 చేస్తే అంత 1 కదా. సో అందుకని ఆ వాల్యూ అనేది మిడిల్లో ఎంటర్ చేస్తాం అనమాట. సో ఆ విధంగా మనకి ఆన్సర్ 110 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ యూనిట్ డిజిట్స్ అనేవి ఏమున్నాయి 9 3 జార్ ఉంది. 9 3 జార్ అంతా 27 కదా. 27 అనేది మనం ఈ విధంగా రాసుకుంటాం అనమాట. నెక్స్ట్ 2 ప్లస్ ఈ 27లో మనం విడిగా సింగిల్ చేస్తే ఐ మీన్ డిజిటల్ సమ్గా చేస్తే 2 + 7 చేస్తే అంత 9 కదా. సో 9 వాల్యూ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ మిడిల్లో రాసేస్తాం అనమాట. సో ఫైనల్గా మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది 297 అనేది వచ్చింది అనమాట. నెక్స్ట్ చూడండి 88 into 6 అనేది ఇచ్చారనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం యూనిట్ డిజిట్ కన్సిడర్ చేస్తాం అనమాట. 8 6 జార్ ఎంత 48. ఓకేనా. ఫస్ట్ అయితే మనం ఇలా 48 అనేది రాసుకుంటాం అనమాట. ఇప్పుడు ఏం చేయాలి ఈ 4 + 8 యాడ్ చేస్తే ఎంత వచ్చింది 12 వచ్చింది కదా. ఓకేనా. ఈ 2 అనేది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రాసుకుంటాము. ఆ 1 వాల్యూ అనేది ఏం చేస్తామంటే ముందు ఉన్న వాల్యూకి యాడ్ చేస్తాం అనమాట. 4 + 1 చేస్తే అంత 5 అనమాట. సో ఫైనల్గా ఆన్సర్ అనేది ఎంత వచ్చిందంటే 528 అనేది ఆన్సర్ వచ్చిందనమాట. ఓకేనా. సింగిల్ డిజిట్ ఉంటే డైరెక్ట్గా మనం ఎంటర్ చేసేస్తాం అనమాట. ఇక్కడ ఎంటర్ చేసినట్టుగా ఇన్కేస్ 2 డిజిట్స్ వాల్యూ అనేది వచ్చినప్పుడు ప్రీవియస్ ఐ మీన్ నెక్స్ట్ నెంబర్కి క్యారీ ఫార్వర్డ్గా యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. ఈ విధంగా మనం ఫస్ట్ 2 డిజిట్స్ ఉన్నప్పుడు ఈ వేలో మనం క్యాలిక్యులేషన్ ఐ మీన్ మల్టిప్లికేషన్ అయితే చేస్తాం అనమాట. నా మోడల్ నెంబర్ 14 అనమాట. ఈ మోడల్ నెంబర్ 14లో ఏంటంటే మనకి యూనిట్ డిజిట్ 1 అనేది ఉన్నప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ ఐ మీన్ ఎలా మల్టిప్లై అయితే చేస్తామో చూడండి. ఇక్కడ చూడండి ఇచ్చిన నెంబర్లో మనకి లాస్ట్ డిజిట్ అనేది 1 ఉందన్నమాట. సో ఇక్కడ 1 ఉందండి, ఇక్కడ కూడా 1 ఉంది. ఆ 1 యాజ్ ఇట్ ఈజ్ మనం తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ 1 అనేది ఎంటర్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ యూనిట్ డిజిట్లో ఉన్న 1 అనే నెంబర్ని మనం జస్ట్ మన మైండ్లో మనం రిమూవ్ చేసామని అనుకుంటాం అనమాట. ఓకేనా. ఇప్పుడే ఇక్కడ వాల్యూ అనేది ఎంత ఉంది 1 ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ అనేది ఎంత ఉంది 2 ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే సెకండ్ స్టెప్లో 1 + 2 చేస్తాము. చేస్తే 3 వచ్చింది కదా. ఆ 3 వాల్యూ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ స్టెప్లో
మనం యాడ్ చేసిన నెంబర్స్ని మనం ఏం చేస్తామంటే మల్టిప్లై చేస్తాం అనమాట. 1 into 2 చేస్తే అంత 2 కదా. సో అందుకని ఆ 2 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. సో ఫైనల్గా మనకి 11 into 21 చేసే ఆన్సర్ అనేది ఎంత వచ్చిందంటే 231 అనేది వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, మనకి ఎంత ఇచ్చారంటే 131 into 61 ఇచ్చారు. యూనిట్ డిజిట్ అనేది ఆల్వేస్ 1 వస్తుంది. సో అందుకని 1 అనేది ఎంటర్ చేసామన్నమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ యూనిట్ డిజిట్ అనేది లేదనుకోండి, ఓకేనా, లేదని అనుకుంటే మనకి వాల్యూ అనేది ఇంకెంత ఉంటుంది, 13 ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి 6 ఉంటుందంట, ఉంటుంది. 13 + 6 చేస్తే ఎంత 19 కదా. సో ఈ 19లో మనం యూనిట్ డిజిట్ అనేది కన్సిడర్ చేస్తాం అనమాట. 9 అనేది తీసుకుంటాము. ఓకేనా. ఇక్కడ ఉన్న ఈ 1 వాల్యూ అనేది నెక్స్ట్ నెంబర్కి క్యారీ ఫార్వర్డ్గా యూజ్ చేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ 13 into 6 చేస్తే ఎంత, ఇక్కడ మనం ఏం చేసామంటే యాడ్ చేసాము. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే మల్టిప్లై అయితే చేస్తాం అనమాట. 13 6 ఎంత 78. ఈ 78కి మనకి ప్రీవియస్గా ఉన్న 1 నెంబర్ క్యారీ ఫార్వర్డ్ కోసం ఉంచిన 1 వాల్యూ అనేది యాడ్ చేస్తాం అనమాట. యాడ్ చేస్తే 79 అనేది వచ్చింది. సో ఇక్కడ 79 అనేది ఎంటర్ చేసామన్నమాట. సో ఫైనల్గా 131 into 61 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 7,991 అనేది ఆన్సర్గా వచ్చిందనమాట. నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చారు, 251 into 121 అనేది ఇచ్చారు. ఆల్వేస్ మనకి లాస్ట్ డిజిట్ అనేది 1 వస్తుంది. సో అందుకని 1 అనేది తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాము, నేను చెప్పాను ఆ యూనిట్ డిజిట్ నెంబర్ అనేది 1 తీసేసి రిమైనింగ్ వాల్యూస్ కన్సిడర్ చేయాలని. ఓకేనా. 25 అండ్ ఇక్కడ 12 ఉందన్నమాట. 25 + 12 చేస్తే మనకి వాల్యూ ఎంత 37. 37లో మనం 7 కన్సిడర్ చేస్తాము. 3 వాల్యూ అనేది నెక్స్ట్ నెంబర్ క్యారీ ఫార్వర్డ్ కోసం ఉంచుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ యాడ్ చేసాం కదా. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాం అంటే మల్టిప్లై అయితే చేస్తాం అనమాట. 25 12 జార్ ఎంత 300. 300కి మన క్యారీ ఫార్వర్డ్ కోసం ఉంచుకున్న 3 అనేది యాడ్ చేస్తాం. 300కి 3 యాడ్ చేస్తే 303 అనమాట. సో అందుకని ఆ వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. సో ఫైనల్గా వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 30,371 అనేది ఆన్సర్గా వచ్చింది. సో ఈ విధంగా మనకి ఎప్పుడైనా యూనిట్ డిజిట్ అనేది 1 వాల్యూ బోత్ సైడ్స్ ఉన్నప్పుడు ఈ వేలో మనం మల్టిప్లై అయితే చేస్తామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మోడల్ నెంబర్ 15 సంబంధించింది చూడండి. ఫస్ట్ డిజిట్స్ అనేవి సేమ్ ఉంటాయి అండ్ సమ్ ఆఫ్ ది యూనిట్ డిజిట్ యొక్క సమ్ అనేది ఎంత ఉండాలంటే 10 ఉండాలన్నమాట. అలా పర్టికులర్గా మనకి ఈ రూల్ ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ వేలో మనం క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. నేను మళ్ళీ చెప్తున్నటువంటి ఫస్ట్ డిజిట్ అనేది సేమ్ ఉండాలి. ఓకేనా. అదేవిధంగా యూనిట్ డిజిట్ వాల్యూ అనేది యూనిట్ డిజిట్ యొక్క సమ్ అనేది 10 ఉండాలన్నమాట. సో అలా ఉన్నప్పుడే ఈ రూల్ అనేది ఈ ట్రిక్ అనేది మనం ఫాలో అవుతాం అనమాట. చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ డిజిట్ 3 ఉంది. నెక్స్ట్ లాస్ట్ డిజిట్ యొక్క సమ్ అనేది 10 ఉందన్నమాట. సో అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ ట్రిక్ అనేది యూజ్ చేస్తాము. చూడండి యూనిట్ డిజిట్ యొక్క వాల్యూ అనేది ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 8 ఉంది అనమాట. 2 8 జార్ ఎంత 16 కదా. సో ఆ 16 వాల్యూ అనేది డైరెక్ట్గా ఇక్కడ ఎంటర్ చేసేసాము. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ అనేది 3 ఉంది కదా. 3 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 4 కదా. సో 3 4 జార్ 12 కదా. సో ఆ 12 అనేది మనం ఇక్కడ డైరెక్ట్గా ఎంటర్ చేస్తాం అనమాట. సో ఈ వేలో మనం మల్టిప్లై అయితే చేస్తాం అనమాట. నేను మళ్ళీ చెప్తాను చూడండి, ఫస్ట్ నెంబర్ అనేది సేమ్ ఉండాలి. నెక్స్ట్ యూనిట్ డిజిట్ సమ్ అనేది 10 రావాలన్నమాట. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. నెక్స్ట్ యూనిట్ డిజిట్ యొక్క సమ్ 10 ఉంది అనమాట. సో అలా ఉన్నప్పుడు ఈ వేలో మనం ఫైండ్ అవుట్ అయితే చేస్తాం అనమాట ఆన్సర్. 4 6 జార్ ఎంత 24. సో అదే 24 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. నెక్స్ట్ 5 తర్వాత వచ్చే వాల్యూ ఎంత 6 కదా. 5 6 జార్ 30. సో ఆ 30 వాల్యూ అనేది మనం డైరెక్ట్గా ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ 99 ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 91 ఉంది అనమాట. ఫస్ట్ నెంబర్ ఎంత 9 9 కామన్గా ఉన్నాయి. నెక్స్ట్ 9 + 1 చేస్తే ఎంత 10 కదా. సో మనకి రూల్కి తగ్గట్టుగా ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తాము 9 + 1 చేస్తే ఎంత 9 into 1 చేస్తే ఎంత 9 కదా. సో ఇక్కడ మీరు రాయొచ్చు, మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. మనం ఎప్పుడైనా సరే 2 డిజిట్స్ అనేవి కన్సిడర్ చేయాలి. బట్ ఇక్కడ మనకి ఏంటంటే సింగిల్ వాల్యూలో 9 అనేది వచ్చింది అనమాట. సో అందుకని ఏం చేస్తామంటే 9కి ముందు మనం ఒక 0 అనేది యాడ్ చేసుకున్నాం అనమాట. అటాచ్ చేసుకున్నాం. సో అందుకని 09 అనేది తీసుకున్నాను. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాము 9 తర్వాత వచ్చే వాల్యూ అనేది ఎంత 10 కదా. 9 into 10 చేస్తే ఎంత 90 కదా ఆన్సర్. సో అదే 90 అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. సో ఫైనల్గా మనకి 99 into 91 చేస్తే ఆన్సర్ అనేది ఎంత వచ్చిందంటే 9009 అనేది వచ్చిందనమాట. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మల్టిప్లై అయితే చేస్తామన్నమాట. ఇది మోడల్ నెంబర్
15కి సంబంధించింది. ఓకేనా, ఈ విధంగా మనం 15 మోడల్స్ అనేవి కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 5కి సంబంధించిన మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ విధంగా మనకి మల్టిప్లికేషన్ సంబంధించినవి కంప్లీట్ అయిపోతాయి. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.